ఈ నెల 14-15వ తేదీల్లో విశాఖలో సిఐఐ సమ్మిట్ జరగబోతోంది. దీనికి సంబంధించి ఇంతకుముందే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన మంత్రి లోకేష్ పలు పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు దుబాయ్ వెళ్లారు, సౌదీ అరేబియాలో కొంతమందిని కలిశారు. ప్రస్తుతం లండన్లో పర్యటిస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించి ఆహ్వానం, అలాగే భువనేశ్వర్ గారికి అవార్డు స్వీకరణ కార్యక్రమం కోసం. సో మొత్తం దాదాపుగా 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని, ఒక 40 దేశాల నుంచి 300లకు పైగా ప్రతినిధులు వస్తారని, 7.5 లక్షల దాకా ఉద్యోగ కల్పన జరిగే అవకాశం ఉంటుందని అంచనా. నిన్న మంత్రి లోకేష్ ప్రెస్ మీట్లో ఈ డీటెయిల్స్ అన్ని చాలా వివరంగా తెలియజేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ తాలూకా స్థాయిని, అంటే బ్రాండ్ ఏపీని జాతీయ అంతర్జాతీయ అంటే దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా గ్లోబ్లో ఏపీని ఎలా చూపించాలనే ప్రయత్నం మంత్రి లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు చేస్తూ ఉంటారు. అలాగే ప్రస్తుతం నారాయణ కూడా పర్యటనలో ఉన్నారు, బస్ దుబాయ్ పర్యటనలో అనుకుంటా. ఇలా మంత్రులను కూడా పంపిస్తూ ఉన్నారు. వేర్ ఇస్ ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, రాష్ట్రంలో డ్రగ్స్తో దొరికిపోయిన వైఎస్ఆర్సీపీ యూత్ విభాగం నాయకులు. చరణ్ అనే యువకుడు వైసీపీ యూత్ విభాగం ప్రెసిడెంట్ కొండారెడ్డి డైరెక్షన్లో ఈ డ్రగ్స్ దందా. అంతకుముందు కొద్ది రోజుల ముందుకెళ్తే కల్తీ మద్యం వ్యవహారం ఎక్కడో ఆఫ్రికాలో నేర్చుకుని ట్రైనింగ్ అయ్యి వచ్చి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడానికి విజయవాడ నడిబొడ్డులోనే కల్తీ మద్యం సెంటర్ ఓపెన్ చేసి ఇంకా జిల్లాల్లో అనేక జిల్లాల్లో పలు చోట్ల పెట్టి దొరికిపోయాక దొంగే దొంగ అన్నట్టుగా టీడీపీ వాళ్ళ మీద నెపం చేసే ప్రయత్నం. సరే, కొంతమంది ఉన్నారు, వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో దాడులు చేసింది, జోగి రమేష్ మాజీ మంత్రిని అరెస్ట్ చేసింది. మరోవైపు తాజాగా ఈ నకిలీ మద్యం కేసు ఎలా ఉంటే లిక్కర్ స్కామ్, అంటే అతిపెద్ద లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈ 49వ నిందితుడిగా ముంబైకి చెందిన అనిల్ చోఖ్రా, అంటే ఇది మనీ లాండరింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఈడీ ఇతన్ని 2 సార్లు అరెస్ట్ చేసింది. ఇతను 49వ అక్యూజ్డ్ నెంబర్ 49గా సిట్ తీసుకుంది. అంటే ఇప్పటికి 48 మంది ప్రబుద్ధులు ఉన్నారు, ఇతను 49వ అతను. ఇది అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్న లిక్కర్ స్కామ్ ఎంత పెద్దది, ఎన్ని వేల కోట్ల వ్యవహారం, ఎంతమంది ఆరోగ్యాలని నాశనం చేసింది. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకే రాష్ట్రం 2 వేరువేరు పార్టీలు. ఒక పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉంది, ప్రభుత్వాన్ని నడిపిస్తోంది, చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూటమి ప్రభుత్వం. మరో పార్టీ జగన్మోహన్ రెడ్డి అధినేత, మాజీ ముఖ్యమంత్రి, గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని నడిపించారు. ఎంత వేరియేషన్ చూసారా? ఆ 5 ఏళ్లు 2019 నుంచి 24 దాకా ఏం జరిగింది? రాష్ట్రాన్ని మద్యంతో నింపేసి, గంజాయి సాగుతో నింపేసి, ఆయన ఓడిపోయిన తర్వాత కూడా గంజాయి దొంగలకు, గంజాయి బ్యాచ్కు అనుకూలంగా ధర్నాలు లేకపోతే పోరాటాలు ర్యాలీలు తీసి, మరోవైపు ఈ వైసీపీ యూత్ విభాగం డ్రగ్స్తో దొరికేసి. నాకు డౌట్ ఏంటంటే, ఈ కల్తీ మద్యం వ్యవహారం ఎలా అయితే బురద జల్లే ప్రయత్నం చేశారో, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈ కల్తీ మద్యాన్ని పెద్ద ఇండస్ట్రీగా పెట్టి డబ్బులు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే చెబుతున్నారు. ఈ డ్రగ్స్ దందా వ్యవహారాన్ని కూడా వైఎస్ఆర్సీపీ చాప కింద నీరులాగా రాష్ట్రాన్ని తీసుకొచ్చి, దాన్ని కూడా ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులకి, చోటమోట నాయకులు, ఇప్పుడు లక్షల మంది కోట్ల మంది కార్యకర్తల్లో ఎవడో ఒకడు ఉంటే ఉండొచ్చు, దాన్ని కూడా పార్టీకి అంటగట్టి, దాన్ని కూడా లోకేష్కి చంద్రబాబుకి అంటగట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే నిన్న లోకేష్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలా క్లియర్గా, ఇదిగో మధ్య నుంచి నేను ₹1 తీసుకున్నాను అని కనుక నువ్వు ప్రూవ్ చేస్తే, నేను తీసుకోలేదని దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్టేస్తా, జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ కుటుంబం మీద, దేవుడి మీద కానీ ప్రమాణం చేయగలవా అని ఛాలెంజ్ చేశారు. ఎస్, విత్ అట్మోస్ట్ గట్స్ ఈ ఛాలెంజ్డ్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు నా మీద ఆరోపణలు చేస్తున్నావు, బురద జల్లుతున్నావు కదా, ఎస్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు ప్రూవ్ చేయగలవా? అంటే ఒకవైపు పెట్టుబడులు తీసుకొచ్చి, ఇప్పుడు గూగుల్ లాంటి ఒక సంస్థ ఏఐ డేటా సెంటర్, బిగ్గెస్ట్ డేటా సెంటర్ అవుట్ ఆఫ్ అమెరికా వచ్చి లక్షల మంది ఉద్యోగాలు వస్తాయి, 1,33,000 కోట్ల పెట్టుబడులు, అనుబంధంగా అన్ని ఉద్యోగాలు కలిపి సుమారు 1,80,000కు పైగా ఉద్యోగాలు వస్తాయంటే, ఒకడు వచ్చి 200 ఉద్యోగాలు అంటాడు, ఒకడు వచ్చి 3,000 ఉద్యోగాలు అంటాడు, ఇంకోటి వచ్చేమో కరెంట్ ఇది అయిపోతుంది అంటాడు, ఇంకోటి వచ్చి వాటర్ ప్రాబ్లం అయిపోతుంది, పొల్యూషన్ అంటాడు, అసలు చెట్లే పెరగవు, విశాఖ అంతా పర్యావరణం నాశనం అయిపోతుందని ఇంకొకళ్ళు అంటారు. నిన్న కాక మొన్న కాశీబుగ్గ ఆలయంలో అంత దారుణమైన ఘటన జరిగితే, స్టాంపీడ్ జరిగితే
అక్కడ కూడా ఫేక్ వీడియోలు, ఏఏ వీడియోలు పెట్టి ఫేక్ ప్రచారం, తప్పుడు ప్రచారం. అంటే ఒక ఘటన జరిగితే గోతికాడ నక్కల్లా కూర్చుని దీన్ని ఎలాగా మిస్ప్రోపగండా చేయొచ్చు, దీన్ని ప్రభుత్వం మీద ఎలాగ బురద చల్లొచ్చు, ఇందులో లోకేష్ని ఎలా లాగచ్చు, చంద్రబాబుని ఎలా లాగచ్చు. పొద్దున్న లేస్తే ఇదే ఆలోచన. వీళ్ళిద్దరికీ తండ్రి కొడుకులకు పొద్దున్న లేస్తే ఏ రాష్ట్రానికి నుంచి పెట్టుబడులు తేవాలి, ఏ దేశం నుంచి తేవాలి, ఏ ప్రతినిధులు కలవాలి, ఏ దేశం వెళ్ళాలి, ఎన్ని కంపెనీలు తేవాలి, ఎన్ని లక్షల పెట్టుబడులు తేవాలి, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, రాష్ట్ర బ్రాండ్ని, ఇమేజ్ని ఎలా పెంచాలి. ఇది 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు, మంత్రిగా ఉన్న లోకేష్ యువనాయకుడు ఆలోచనలు అయితే, మాజీ ముఖ్యమంత్రి గారు వారు వెలగబెట్టారు 5 ఏళ్ళు. ఆయన ఆలోచనలు పొద్దున్న లేస్తే ఇవి. ఏం చెప్తారండి వీళ్ళు రోడ్ల మీదకి వెళ్ళి యువతకి? ఏం నేర్పిస్తున్నారు? కత్తులు పట్టుకుని రప్ప నరుకుతాం, రేపు టీడీపీ అది మేము అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకుల్ని ఇంటికి వెళ్ళి నరికేస్తాం అని అంటారు. ఇంకో నాయకుడేమో పేరుని నాని లాంటి నాయకుడు బహిరంగంగానే సభలు పెట్టి రాత్రి ఏంట్రా పగలు నరికేయండి వెళ్ళి నేను చూసుకుంటాను, ఎవడేం చేస్తాడంటాడు ఆయన. అంటే ఏం చెప్తున్నారు? అలాగే యూత్ విభాగానికి మీటింగ్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, మీ సెల్ ఫోన్లే గన్లుగా చేసుకుని ఆయుధాలుగా మార్చుకుని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోండి అంటే అలాగే రెచ్చిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏ వచ్చింది కదా, ఫేక్ వీడియోలు, జస్ట్ మీరు ఒక ఇమేజ్ ఇచ్చి వీడియో చేయమంటే చేస్తుంది, లేదా ఫేస్లో ఉన్నవి లేను మార్చమంటే మారుస్తుంది, ఏదైనా చేస్తుంది. చంద్రబాబు నాయుడు డీప్ ఫేక్ వీడియోలు కూడా తీసుకొచ్చారు కదా. అక్కడ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిడ వీడియోలు వచ్చాయి. ప్రధానమంత్రిని లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక స్టేజ్ మీద కొట్టుకుంటున్నట్టు వీడియోలు క్రియేట్ చేశారు. అంటే ఏంటి వీళ్ళ మానసిక దౌర్బల్యమా, లేకపోతే వీళ్ళ మానసిక స్థిత? వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఏబిఎన్ సంస్థల ఎండి రాశారు, నార్కోసిక్ డిజార్డర్ అని. అంటే ఆ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, ఆ డిజార్డర్ ఉన్నవాళ్ళు ఎలాగ ప్రవర్తిస్తారు అని చాలా విపులంగా, చాలా సునిశ్చితంగా రాశారు నిన్నగాక మన 2 రోజుల క్రితం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అది నార్కోసిక్ డిజార్డర్. అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, లేకపోతే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, లేకపోతే వాళ్ళే అన్నీ సర్వం అని ఎలా ఫీల్ అవుతారు. వాళ్ళకి వాళ్ళు ఏదో ఫీల్ అవ్వనివ్వండి, కానీ రాష్ట్రంలో యువతని చెడగొట్టడం ఎందుకు? అంటే నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చి గూగుల్ లాంటి కంపెనీలు వచ్చి, ఇంకో 5-10 కంపెనీలు వచ్చి రేపు లక్షల పెట్టుబడులు వస్తే ఆబ్వియస్గా లోకల్గా ఉన్న యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి కదా. అది కమిట్మెంట్ అందులో ఎంఓయూలో ఉంటుంది. అప్పుడేంటి, వీళ్ళు ఇచ్చే 3,000కి 5,000కి ఎవడు దొరకడు, వీళ్ళు చెప్పిన మాటలు వినరు, వీళ్ళ వెనకాల ర్యాలీలుగా రారు, వీళ్ళు ఇచ్చే కల్తీ మద్యం తాగరు, వీళ్ళు సాగు చేసే గంజా ఎవరు తీసుకోరు. ఇదే ఆ భయం. అంటే మీ రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రంలో యువతనే బలిపెట్టేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ వైసీపీ డ్రగ్స్ వింగ్ ఏం చేయబోతోంది, ఈ కల్తీ మద్యం వ్యవహారం ఎక్కడి దాకా వెళ్ళింది, తాజాగా దొరికిన ఈ లిక్కర్ స్కామ్లో ఇంకా పెద్ద పెద్ద డాన్లు ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అసలు ఈ యువత విషయంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంత కోపం? ఆయన రాజకీయంగా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవడానికో, ఆయన పార్టీ అధికారంలోకి రావడానికో వీళ్ళందరినీ బలిపశువులు చేసేస్తారా? నేను డ్రగ్స్ గురించి మాట్లాడుతూ బహుశా నాకు నార్కోస్ గుర్తొచ్చి ఉంటుంది, అందుకని నార్కోసిక్ డిజార్డర్ అన్నాను. యాక్చువల్గా అది నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. మీరు మొన్న 20 నిమిషాల వీకెండ్ కామెంట్ బై ఆర్కే చూస్తే ఆ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఆలోచిస్తారు, వాళ్లే సర్వాధికులం అని ఎలా ఫీల్ అవుతారు, అవతల వాళ్ళ విషయంలో ఎలా ఆలోచిస్తారు, ఇవన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎనీవే, టాపిక్లోకి వస్తే, రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు, యువతకు ఉద్యోగాలు రాకూడదు, వస్తే ఒకవేళ చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా యువత తిరిగి మాకు ఉద్యోగాలు ఇప్పించారు కదా అని వాళ్ళకి ఎక్కడ మద్దతుగా ఉంటారో, మన రాజకీయం ఇంకా భవిష్యత్తు ఏమైపోతుందో అని భయం, లేదా వాళ్ళు కత్తులతో తిరగమంటే తిరుగుతారా లేదా, లేకపోతే మొబైల్స్నే గన్నుగా మార్చుకుని ఫేక్ ప్రచారాలు చేయమంటే చేస్తారా లేదా అని భయం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? అలాగే ఎందుకని ఈ డ్రగ్స్ దొరికిపోయిన తర్వాత ఇది చిన్న విషయంగా కనిపించవచ్చు, ఏదో కొన్ని గ్రాములతోనో ఏదో బ్యాండ్స్తో రకరకాల డ్రగ్స్ వ్యవహారాలు ఉంటాయి కదా దాంతో, కానీ దాని వెనకాల చాలా పెద్ద ముఠా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కూడా చాలా చిన్నగానే బయటకు వచ్చింది, కానీ చిట్టు తీస్తే అది ఎంత పొడుగుంది లిక్కర్ స్కామ్. ఇప్పుడు దొరికిన ఈడీ వ్యవహారంతో కూడా చూస్తే. రైట్, డిబేట్లో కొండబద్దలు గౌతమ్ గారు, రాజకీయ విశ్లేషకులు ఇవాళ బ్రేక్ఫాస్ట్ షోలో జాయిన్ అవుతున్నారు. అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి.
జ్యోత్స్న గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి. నమస్కారం ముగ్గురికి, గౌతమ్ గారు, జ్యోత్స్న గారు, రవికిరణ్ గారు. జ్యోత్స్న గారు, am I audible? జ్యోత్స్న గారు, యా, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, లాంగ్ టైమ్, హౌ ఆర్ యూ? యా, ఇప్పుడు ఇవాళ నా సబ్జెక్ట్ ఏంటంటే, ఒకటి మీ అధినేత చంద్రబాబు నాయుడు, మరో యువ నాయకులు పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ గారు పొద్దున్న నుంచి రాత్రి దాకా రాష్ట్రము, దేశము, ఇంకో దేశం తిరుగుతూ ఉంటారు. వాళ్ళకేమీ వాతావరణాలతో సంబంధం లేదు. అయ్యో మాకు చల్లని దుప్పట్లు కప్పుకోరు, లేకపోతే తిన్నామా లేదని ఆలోచించరు, తిరుగుతారు. ఒకటే లక్ష్యం ఏంటంటే బ్రాండ్ ఏపీని అంతర్జాతీయంగా ఎలాగ పైకి తీసుకెళ్తే 5 ఏళ్లలో ఎన్ని లక్షల పెట్టుబడులు తీసుకొచ్చి ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి. సింగిల్ పాయింట్ ఎజెండా. ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే రాష్ట్రాన్ని మద్యం దాంతో బ్రాండ్ని ఎలా నాశనం చేయాలి, యువతని మత్తులో ఎలా చిత్తు చేసేయాలి, గంజాయి బ్యాచ్ సాగు చేశారు, మళ్ళీ వాళ్ళ కోసం ఎలా పోరాటం చేయాలి, ఈ గన్నల్లాగా మార్చుకోమని ఫోన్లని ఎలా చెప్పాలి, కత్తులతో వేరంగా ఎలా ఆడించాలి, తాజాగా డ్రగ్స్తో కూడా దొరికేశారు. అంటే 2 పార్శ్వాలు, ఇంత భిన్నమైన పార్శ్వాలు ఏ రాష్ట్రంలోనూ చూస్తామని నేను అనుకోను. అంటే మిగతా రాష్ట్రాలను దీపిక సబ్జెక్ట్ నేను స్టడీ చేయలేదు కానీ, బట్ ఓవరాల్గా మనకున్న అండర్స్టాండింగ్ ప్రకారం ఏం చేద్దామని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర యువతని ఆలోచిస్తున్నాడు, మీకేమన్నా అర్థమవుతోందా? సార్, ముందుగా మీకు పైన పెద్దలకి ప్రేక్షకులకి నమస్కారాలు విషయ గారు. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలో నాకు తెలిసి సగం ఆన్సర్ ఉందో ఒక్కసారి చూద్దాం. ఎందుకనంటే భిన్న ధృవాలు ఏం చేస్తున్నారు అంతా చూసిన తర్వాత ఏం చేయదలుచుకుంటున్నాడు అంటే ఈ వాంట్స్ టు స్పాయిల్. ఇప్పుడు ఏమంటారంటే దుర్మార్గులు దుర్మార్గాలే చేస్తారండి, డిస్ట్రక్షనే చేస్తారు. వాళ్ళకి అంటే మంచి, ఇది ఉచ్చం, ఇది నీచం అనేటువంటి ఒక ఆలోచన అనేటువంటిది కూడా ఉండదు వాళ్ళకి. వాళ్ళకి ఎంతసేపు కూడా పక్కవాడు ఏమైపోతే నాకెందుకు, వాడు చచ్చిపోతే నాకెందుకు, వాడు బాగుపడితే నాకెందుకు, వాడు ఏమైపోతే నాకెందుకు, నేను సంపాదించుకునేవాల్సింది నేను సంపాదించుకుంటా. ప్లస్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిలో మనం చూడాల్సినటువంటి ఇంకొక కోణం ఏంటంటే, ఇప్పుడు నేను అన్న ఆస్పెక్ట్ చచ్చిపోయినా ఏం చేసినా నాకు సంబంధం లేదనేటువంటి ఒక ఆస్పెక్ట్. సెకండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సార్, ఒక ఏమంటారంటే ఒక హిస్టీరియా క్రియేట్ చేయడం అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎలాంటి ఒక హిస్టరికల్ పీపుల్ ని క్రియేట్ చేస్తారు అని అంటే, వాళ్ళని మద్యానికి బానిసలు చేసో, డ్రగ్స్ కి బానిసలు చేసో, ఏ రకంగా అయినా సరే రేపు పొద్దున్న వాడు కూడా ఉచ్చనీచం ఆలోచించడు. ఇప్పుడు సొంత బాబాయిని చంపినా, ఇంకోటి చేసినా, ఏం చేసినా సరే ఇది ఉచ్చం నీచం అని ఆలోచించలేనటువంటి వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి. అలాంటి దీంట్లోనే యువతను కూడా పెట్టాడు. రిషి గారు మీకు గుర్తుంటే 2019 నుంచి 2024 వరకు చాలా డిబేట్స్ లో, ఐ థింక్ డిఫరెంట్ ఛానల్లో ఉన్నారు, ఆ డిబేట్స్ లో నేను చాలా క్లియర్ గా ఒక విషయం చెప్పాను. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము అన్ని బాగా చేసుకుంటాం సార్. ప్రతి ఒక్కటి నేను అన్నాను, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఏదైతే రాష్ట్రంలో ఉందో విల్ ఫిక్స్ ఇట్ బ్యాక్. అలానే ఏమంటారు అని అంటే వీళ్ళు ఏదైతే ఒక రకంగా అక్రమార్జన చేశారు, అవినీతిని ఫైల్ చేశారు, అదంతా కూడా మేము చేసుకోగలుగుతాం. ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రం నుంచి తరిమేశారు, అది కూడా మేము మళ్ళీ కాలా వెళ్ళాపడం ఏ రకంగా అయినా సరే మేము మళ్ళీ వాపస్ తీసుకొస్తాం, అన్ని చేయగలుగుతాం సార్. కానీ ఒక జనరేషన్ ని జగన్మోహన్ రెడ్డి పాడు చేశాడు. ఒక జనరేషన్ ని జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్ కి, మద్యానికి, మత్తుకి బాధితులుగా చేశాడు. వాళ్ళని మేము మళ్ళీ జనజీవన స్రవంతులకు మళ్ళీ తీసుకురావాలంటే ఇట్ ఈస్ ఎక్సలెంట్ టాస్క్ ఫర్ అస్. మేము ఆ ఒక్క విషయం గురించి భయపడుతున్నామండి అని చెప్పి నేను ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు చాలా చాలా డిబేట్స్ గా చెప్పాను. నేను మీతో కూడా చాలా సందర్భాల్లో డిస్కస్ చేశాను. ఇవాళ వీఆర్ సేయింగ్ దట్ సార్. దానికి జోత్స్న గారు చిన్న విషయం గుర్తు చేస్తా. దానికి ఎగ్జాంపులే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గంజాయి బ్యాచ్ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళని దారిలో పెట్టడానికి పోలీసులు ప్రయత్నం చేస్తే, పోలీసులు ఇంటికి వెళ్ళి చంపేస్తామని బెదిరిస్తే వాళ్ళ మీద పోలీసులు ఏదో చిన్న యాక్షన్ తీసుకుంటే ఈయన మొత్తం ర్యాలీగా వెళ్ళి ఆ గంజాయి బ్యాచ్ పోరాటంగా వెళ్తారు. నేను అందుకే చెప్తున్నాను, ఆ రోజున మేము భయపడింది వాళ్ళకి జరిగింది, అయినా సరే మేము దాన్ని కూడా మళ్ళీ యూనో ఒక ట్రాక్ లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అసలు అంటే మనుషులుగా ఎలా బిహేవ్ చేయాలి అనేటువంటి దాంట్లో మేము బిహేవ్ చేస్తుంటే ఇంకా కూడా మీరు అన్నా చూసారు, ఆ గంజాయి బ్యాచ్ నుండి పరామర్శిస్తాడు, లేకపోతే ఇంకొకరిని ఎవరైతే మర్డర్ చేశారో వాళ్ళ నుండి పరామర్శిస్తారు, ఇంకోటి చేస్తాడు. సో జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రాబబ్లీ ప్రజలకు అర్థమవుతుంది సార్. అందుకే ప్రజలు కూడా ఇవాళ రోజున ఒక రకమైనటువంటి అసహ్యంగా జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారు. మీరు ఒక్కసారి యూ జస్ట్ గో టు ద పబ్లిక్ అండ్ టాక్. రిషి గారు, నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగానో ఇంకోటో కాదు, ఒక తల్లిగా
నేను ఆ టెన్యూర్ లో, జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ లో ఏదైతే భయపడ్డానో, వాళ్ళ పిల్లల్ని ఒక తప్పు దోవలో పోయినట్టు పిల్లవాడిని మళ్ళీ సరైన ట్రాక్ లో తీసుకురావడం అనేటువంటిది ఎంత పెయిన్ఫుల్ అనేటువంటిది ఒక తల్లికే తెలుస్తుంది సార్. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర పెద్దలు ఒక పేరెంట్ సిచ్యువేషన్ లో, ఒక తల్లిదండ్రుల స్థాయిలో ఉంది వాళ్ళు. మీరు గమనించండి, ఊరికే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చెప్తారండి? ఎవరన్నా ఆడపిల్లల సైడ్ కన్నెత్తి చూస్తే తాట తీస్తా అని చెప్తారు. అంటే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు సార్? ఎందుకు ఇస్తున్నారు? మనం అది చెయ్యకపోతే పిల్లలు బాగుపడరండి. ఒక్కొక్కసారి మనం కొట్టి చెప్పాల్సి వస్తుంది పిల్లలకి. అదేం తప్పు కాదు. నా సొంత కొడుకైనా సరే తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళని కొట్టి చెప్పాల్సి వస్తుంది, మందలించి చెప్పాల్సి వస్తుంది, అన్ని చేయాలి. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో ఎవ్రీథింగ్ హెస్ బిన్ నార్మలైజ్డ్ దిశగా. ఈ పాయింట్ నేను మీకు చాలా ఏమంటారంటే బాధతో చెప్తున్నాను. ఒక మర్డర్ చేసినా అది నార్మల్, ఒక రేప్ చేసినా ఒక నార్మల్, ఒక ఏమంటారంటే ఒక పోలీస్ వాడిని కొట్టినా అది నార్మల్, లేకపోతే ఒక యూనో రప్ప నరికేస్తామంటారు చూసారు, అది నార్మల్. ప్లకార్డులు పట్టుకొని తిరుగుతాడు, దాన్ని మహానుభావుడు ఏమంటారు? తప్పే ఉంది, రప్ప రప్ప అంటే తప్పే ఉంది అన్నాడు ఆయన. నార్మలైజింగ్ వైలెన్స్, నార్మలైజింగ్ డ్రగ్స్, నార్మలైజింగ్ ఆల్కహాల్, నార్మలైజింగ్ ది రాంగ్ డీడ్స్. ఇది రాష్ట్రంలో జరిగింది గత 5 సంవత్సరాలుగా. దాన్ని మేము ఇవాళ రోజున బాబు తప్పు చేస్తున్నావు, ఒక అమ్మాయి వైపు కన్నెత్తి చూసినా, ఒక అమ్మాయి మీద చెయ్యేస్తే అది తప్పురా ఇడియట్ అని చెప్పి చెప్తున్నాను సార్. వారికి శిక్షలు వేస్తున్నాను సార్, వారు భయపడేట్టు చేస్తున్నాను సార్. ఇది దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రిషి గారు, నేను ఒక్క మాట చెప్తాను. రిషి గారు, ఒక్క మాట చెప్తాను. ఇవాళ మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఎంటైర్ టీమ్ ఇవాళ రోజున కష్టపడుతున్నారు రాష్ట్రం కోసం. ఎండనక, వారనక, పగలనక, రాత్రనక, ఏ అన్నట్టు చలనక, ఏది లేక పాపం తిరుగుతున్నారు. ఎందుకండి? చంద్రబాబు నాయుడు గారు చూడని పదవులా, లేకపోతే లోకేష్ గారు చూడని డబ్బా, చూడని పదవా ఏంటి? వాళ్ళకు ఒకటే, రాష్ట్రాన్ని బాగు చేయాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నాం కదా. మాకు ఇంకేమన్నా వేరే, ఇప్పుడు మేము ఉన్నాం సార్, ప్రతిపక్షంలో పనిచేస్తాం, అధికారంలోనూ పనిచేస్తున్నాం. రేపు పొద్దున్న ఏం జరిగినా మేము తెలంగాణ ఎలక్ట్రల్ పార్టీ లేదు అన్న పరిస్థితుల్లో కూడా మేము వీఆర్ వర్కింగ్ ఫర్ ద పీపుల్. ఎందుకు? తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఎప్పుడు ప్రజాపక్షంగా ఉంటుంది, ప్రజలకి మంచి చేయాలనేటువంటి సిద్ధాంతంతో పనిచేస్తాం తప్పించి మాకు ఇంకే హిడెన్ ఎజెండాస్ ఉండవు సార్. కానీ ఒకటి చెప్తున్నాను, ప్రజలు మాత్రం జాగరూకులై ఉండాలి. వీళ్ళు ఒక దొంగల ముఠా అన్నమాట. ఒక ఐ థింక్ వి షుడ్ టేక్ ఇట్ యాజ్ ఏమంటారు సార్, ఒక రాంగ్ దీంట్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. అదే నిన్న లోకేష్ అన్నారు కదా, ఇప్పుడు ప్రతి విషయంలోనూ వీళ్ళు ఫేక్ ప్రచారాలు. ఇప్పుడు ఏ సోషల్ మీడియా వీళ్ళ దాంట్లో ఏమన్నా యాక్టివ్ గా పనిచేస్తుందంటే ఆ సోషల్ మీడియా ఇంకోటి ఉంటుంది. అది కూడా మంచి కోసం చేస్తుందా? నో. ఉన్న మంచిని కూడా చెడుగా ఎలా చేయాలి, జరిగిన ఘటనల్ని, దుర్ఘటనల్ని కూడా దారుణంగా వాడుకుంటారంట. కాశీబుగ్గ విషయంలో కూడా ఫేక్ ఏ వీడియోలు. సార్ దొంగ సార్, దుర్మార్గుడు సార్, ఏం చేస్తాడు? దొంగతనాలు చేస్తాడు, దుర్మార్గాలు చేస్తాడు. మనం ఎంత వరకు కాపాడుకోగలమో మీలాంటి జర్నలిస్టుల సహకారంతో మేము అదే చెయ్యాలని తపన పడుతున్నాం. రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. ఖచ్చితంగా రాష్ట్ర యువతకు ఒక బంగారు భవిష్యత్తును అందిస్తాం సార్. దట్ ఈస్ షూర్. యువతకు అదే నా బాధల్లా ఏంటంటే, మాట్లాడదాం జ్యోత్స్న గారు, గౌతమ్ గారు. ఇప్పుడు ఈ యూత్ విషయంలో నేను కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి తీరు, వారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, వారు అధికారం కోల్పోయిన నాటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తుంటే, ఎక్కడైనా యూత్ కాస్త వాళ్ళ మెదళ్లు చురుగ్గా పనిచేస్తున్నాయి, చైతన్యవంతం అవుతున్నాయని కానీ ఈయన ఉలిక్కి పడిపోతాడు. అమ్మో వీళ్ళు గనక ఎలక్ట్ అయిపోయి అటు చంద్రబాబు చెప్పేది, లోకేష్ చెప్పేది, లేకపోతే ఇంకా తెలుగుదేశం పార్టీలో కాస్త ఎవరైనా అరే బాబు మీరు బాగుపడండిరా, ఉద్యోగాలు వస్తాయి, చదువుకోండిరా, పెట్టుబడులు వస్తాయి, మీరు రెడీగా ఉండండి స్కిల్స్ తోటి అని చెప్తుంటే ఈయన ఉలిక్కి పడిపోయి అప్పుడే ఏదో బయటకు వస్తుంది. గంజాయి బయటకు వస్తుంది, డ్రగ్స్ బయటకు వస్తాయి, మద్యం బయటకు వస్తుంది, జైలుకి వెళ్తారు, లేకపోతే కత్తులతో ఊగిపోతారు. ఏంటి సార్ ఈ కాన్స్పిరసీ? ఈ ఒక్కటేనే కాదండి, కాన్స్పిరేటర్ ఎప్పుడైనా కాన్స్పిరసీలే చేస్తాడు. ఎప్పుడు వాళ్ళు కుట్రలు పన్నుతూనే ఉంటారు. ఇవి డ్రగ్స్ దొరికాయి, లేదు ఇలిసిట్ లిక్కర్ దొరికింది అని అనుకుంటే అవి మూలాలు ఎప్పుడు వచ్చి వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఆ విషయం మాత్రం ఒకటి క్లియర్ గా అర్థమైంది. ఏమిటి? ఈ సంవత్సరంన్నర కాలంలో ఎక్కడ ఏ చెడు దారిని బయటకు లాగినా ఆ దారి మొదలు ఎక్కడ అనంటే ఈ పార్టీలో నుంచే అనేదే కనపడతా ఉంది. కరెక్ట్ గా చెప్పారు. ఇది గత 5 సంవత్సరాలు యథేచ్ఛగా దాన్ని వాడుకున్నారు. అసలు అనంతబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చింది కారణమే ఇదిగో ఈ పక్కన కనపడుతున్న బొమ్మలు.
ఇలాంటి వాటన్నిటినీ బాగా పెంచి పోషించడానికి, వాటిని వ్యాప్తి చేయడానికి, దాని మీద విపరీతమైన డబ్బులు ఆర్జించి ఈయనకు మూటలు మూటలు అప్పచావటానికి, కేవలం ఇప్పుడు లిక్కర్ కుంభకోణం ఏదైతే 3,200 కోట్ల రూపాయలు ఆరోపించి జరుగుతుందో అది చాలా జుజుబి, చాలా చిన్నది అంశం అండి. ఇంకా షాపుల్లో పెట్టి అమ్మిన దాని మీద ఇంకా మనం రాలేదు. ఈ విషయం కృష్ణదేవరాయలు పార్లమెంట్ సాక్షిగానే చెప్పాడు కదా. అవును, బహుశా ఇందులో 25,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది ఇందులో అని. ఇప్పుడు తయారు చేసిన, అంటే 2004 నుంచే వాడుతున్న ఈ నకిలీ మద్యం ఏదైతే ఇప్పుడు జోగి రమేష్, జనార్దన్ రావు దీని ద్వారా బయటకు వచ్చింది ఏదైతే ఉందో, అలాంటి ఒక ఇలిసిట్ లిక్కర్ ఎంత అమ్మారు? అన్బిల్డ్ కావచ్చు, లేకపోతే ఇలిసిట్ లిక్కర్ కావచ్చు, ఇట్లాంటి మొత్తాన్ని ఎంత అమ్మారో అది ఇంకా చాలా వేరే ఉంది. సో అంటే ఈ రెండు విడివిడిగా చూడక్కర్లేదా? ఈ లిక్కర్ స్కామ్, కల్తీ మద్యం, బహుశా కల్తీ మద్యం తయారు చేసి ఆ ప్రభుత్వం అమ్మిన మద్యంలో కూడా కలిసిపోయి ఉండొచ్చు. అందుకే అంతమంది రోగాల పాలు కూడా అయి ఉంటారా? అది 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 దానికి ఒక ఆథరైజేషన్ ఒకటి ఏడ్చిందండి. అలా కాకుండా ఎక్కడికక్కడ ఇది ఇప్పుడు ఇదేంటంటే జోగి రమేష్, జనార్దన్ రావు కలిసి చేసిన ఈ ఇలిసిట్ లిక్కర్ దీంట్లో జగన్మోహన్ రెడ్డికి వాటా ఇచ్చే పని లేదు. ఇది వీళ్ళ సొంత బొక్కుడు అనమాట. వెనకటితో సామెత చెబుతారు చూడండి, దంచిన బొక్కిందే దక్కుదల అన్నట్టు. వీళ్ళకి మంత్రి పదవులు వచ్చినప్పుడు, వీళ్ళకి అధికారం ఉన్నప్పుడు ఎంత పిక్కున్నాడు పిక్కున్నంత అన్నట్టు మొత్తం లాగే ప్రయత్నం అన్నమాట. మరి జోగి రమేష్ ఈ ఒక్క దాంట్లోనైనా అగ్రిగోల్డ్ భూముల్ని సర్వే నెంబర్ మార్చి అక్కడ ఉన్న అధికారుల్ని మ్యానిపులేట్ చేసి దాన్ని మరొకరికి అంటగట్టి కోట్ల రూపాయలు లాక్కునే ప్రయత్నం చేశాడు కదా. ఇట్లాంటి వాటన్నిటి మీద మేము కక్ష సాధింపు చెయ్యం అని మేము ఒకవేళ ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఇలా అనుకుంటారేమో అని ఒక సిగ్గుతోటో వెరపుతోటో ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు కొంచెం కినుకు వహించారండి. ఆ కినుకు వహించడం వాళ్ళకు పెద్ద అస్త్రం అయిపోయింది. బాగా యుద్ధం చేయటం తెలిసినోడికి కత్తి అవసరం లేదండి. ఏ ఆయుధం ఉన్నా సరే, కర్ర కావచ్చు, లేకపోతే చివరికి గుండు సూది పిన్నుతోటి కూడా యుద్ధం చేయగలడని చెప్పినట్టుగా వీళ్ళకి ఎంత చిన్నదైనా చాలు. ఓకే, మీరు సిగ్గుపడకండి. వాళ్ళని కక్ష సాధింపు చర్యల కింద అరెస్ట్ చేశారని మీరు బాధపడబాకండి. వాళ్ళని అరెస్ట్ చెయ్యండి, అప్పుడు కానీ కట్టడి కావు. మేము కట్టడి చేస్తాం అంటే ఎక్కడ కట్టడి అవుతుందండి? అంటే ప్రభుత్వం వచ్చిన ఒక 5-6 నెలలు కామ్గా ఉన్న తర్వాత బహుశా మీ పని మీరు చేసుకోండి, ఇంకా ఏం ఆపుకోక్కర్లేదు అని అనుకుని ఉండొచ్చు. ఎలాగో ప్రభుత్వం కూడా ఈ హడావుల్లో ఉంది కాబట్టి మీ పని మీరు చేసుకోండి అని అనుకుని ఉండొచ్చు. అప్పుడే కదా ఇవన్నీ బయటకు వచ్చాయి. నిన్న జోగి రమేష్ దీంట్లో జరిగింది ఒక పెద్ద కుట్రండి. ఆయన ముందేం చేశాడు, రాగానే కూటమి అధికారంలోకి రాగానే బాగా భయపడ్డాడు. ఏ అగ్రిగోల్డ్ భూముల మీదనో, ఏ ఇసుక మీదనో, ఏ బుసక మీదనో మనల్ని లోపల పెడతారు, మన జీవితం ఫినిష్ అనుకున్నాడు. కానీ పెట్టం అనే సంకేతం వీళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చిన్నగా గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణని బేస్ చేసుకుని ఇంకొక అంశం కూడా తెరపైకి వచ్చింది. మన ఏబిఎన్ లో కూడా ఆ రోజున గట్టిగానే ప్రశ్నించాం. ఆ రోజున కూడా ఇలాగనే ఆ గౌతు శిరీష్ గారితోటో లేకపోతే కొలుసు పార్థసారథి గారితోటో ఈయన ఈ స్టాచ్యూ ఆవిష్కరణ కంటే ముందుగానే 1 గంట 2 గంటలు పిచ్చాపాటి మాటలు కూడా మాట్లాడాడు. మాకు తెలియదు, వీళ్ళేదో ప్రజల కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఆయన వస్తాడని మాకు తెలియదండి అని కొన్ని కబుర్లు చెప్పినప్పటికీ కూడా ఆవిష్కరణ కంటే ముందుగానే ఆయన 2 గంటల పాటు వీళ్ళతోటే ఉండి మాట్లాడాడు. అప్పుడు తెలియలేదా? అంటే ఇదంతా ఏంటి, వాళ్ళ కుల పెద్దలు ఏదో మేనేజ్ చేశారన్నట్టుగా వాళ్ళ మీద నెట్టేయొచ్చులే అనుకున్నారు. కానీ ఆ రోజున ఆయన గోల మూలంగా జోగి రమేష్ కి ఏమయ్యింది, చాలా ఇబ్బంది వచ్చి పడింది. ఇటు కూటమితోనూ అటు జగన్ తోనూ రెండింటితోటూ కాకుండా పోయే పరిస్థితి వచ్చాయి. ఏంటి నువ్వు వెళ్ళి వాళ్ళతోటి తిరుగుతున్నావని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించి ఉండడా? వార్నింగ్ ఇచ్చి ఉండరా? ఉంటే నాతో ఉండాలి, లేకపోతే చచ్చిపోవాలి. అది జగన్మోహన్ రెడ్డి పాలసీ. అదే పాలసీ రాష్ట్ర యూత్ విషయంలో కూడా అంతే కదా. ఉంటే నా పార్టీతో పాటు ఉండండి, లేకపోతే మీరు నాశనం అయిపోండి. మద్యం తాగేయండి, కల్తీ మద్యం తాగండి, గంజాయి పేల్చండి, లేకపోతే డ్రగ్స్ వాడండి, జైళ్ళకు పోండి,
మర్డర్లు చేయండి అన్ని ఇకంతే రప్ప మర్డర్ చేయమని ఆయన స్వయంగా చెబుతున్నట్టే లెక్క. యా రప్ప బోర్డులు మేము వస్తే ఆటపోతు తలకాయలు నరికినట్టు నరుకుతామన్నారంటే దానికి కారణం అదే. ఇక జ్యోతి రమేష్ గారి దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టడం ఎట్ట? ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంటి మీద కర్రలు కత్తులు మనుషులు వేసుకొని వెళ్ళి మంత్రి పదవి సంపాదించాను, జగన్మోహన్ రెడ్డి గుండెల్లో స్థానం సంపాదించాను. ఈ జగన్మోహన్ రెడ్డి గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, నా మనసు దోచుకున్నావు రమేష్ నువ్వు అని. అదే అందుకని అలాగా మళ్ళీ మనసు దోచుకోవాలంటే ఏం చేయాలి అనగానే ఆయనకున్న పాత లింకులన్నీ తీసి జనార్దన్ రావుని పట్టుకొచ్చి నువ్వు ఈ ఒక యూనిట్ ఒక దాన్ని తంబలపల్లిలో పెట్టు. ఎందుకు అక్కడైతే కొంత సాగు ఈ పెట్టినంత కాలము కొంత విస్తృతంగా పంచినంత కాలం దాచిపెట్టొచ్చు, వాళ్ళ తాలూకు అక్కడ మనుషులు ఉన్నారు కదా. అవును, ఆ జయచంద్రారెడ్డో లేకపోతే ద్వారకానాథరెడ్డో ఆ ఇలాకాను మొత్తం వెళ్తున్న పెద్దిరెడ్డో ఉన్నారు కాబట్టి ఉంచొచ్చు. ఇతన్ని ఆఫ్రికా ఖండానికి దాటించిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరీ పట్టిస్తారు దాన్ని. రైట్, ఇది ఇంకా పెద్ద కాన్స్పిరసీ కదా. ఇవి కదా అసలు జరిగిన అంశాలు. అందుకనే చెబుతున్నాను, ఎవరో కక్ష సాధించుకుంటారని మీరు అనుకోకండి, ప్రజలేమో అనుకోరు. మీరు చెయ్యవలసిన పని మీరు చెయ్యండి, చెయ్యాల్సింది వెనకటికోసారి మళ్ళీ ఇంకోటి చెబుతారు చూడండి. అంటే చేస్తున్నామని చెప్పారు కానీ నిన్న మంత్రి లోకేష్ ఆ పక్క ఆధారాలన్నీ దొరికిన తర్వాత అరెస్ట్ చేశారు రమేష్ ని. ఇక్కడ కులం మతం అని వీళ్ళేదో ప్రతిదానికి కార్డు తీసుకొస్తారు కానీ చట్టానికి ఏమి కులం మతం కార్డులు ఉండవు, అంటే అప్రోప్రియేట్ టైం వచ్చినప్పుడు అన్ని జరుగుతాయని కూడా నిన్న వారు ప్రెస్ మీట్ లో చెప్పారు. మరి అవునండి, యాక్చువల్లీ ఏంటంటే అప్రోప్రియేట్ టైం వచ్చినప్పుడు అన్ని జరుగుతాయి అనేది. అయ్యా గౌతమ్ గారు, చిన్న డిస్టర్బెన్స్, మళ్ళీ మాట్లాడతాం మీతోటి. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత రవికిరణ్ గారు దగ్గరికి వస్తా. అంటే యా గౌతమ్ గారు, ఎనీవే విశాఖపట్నంలో ఈ డ్రగ్స్ తో దొరికిపోయిన చరణ్ అనే యువకుడు మొదట్లో నాకేం తెలియదు అంటే ఏగల్ టీం చాలా విస్తృతంగా పనిచేస్తోంది వీటిని ఎరాడికేట్ చేయడానికి, చాలా సీరియస్ గా సీఎం గారు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత. అలాగే అదే రోజు సుమారు 10,500 కిలోల గంజాయిని పట్టుకుని తగలబెట్టారు. ఇలా దాదాపు అనేక సందర్భాల్లో జరుగుతోంది రాష్ట్రంలో. అంటే దీని వెనకాల నాకు చాలా పెద్ద అనుమానం ఏంటంటే మనకు పైకి కనిపించేది చరణో లేకపోతే పార్టీ వింగ్ యూత్ ప్రెసిడెంట్ కొండారెడ్డో కాదు, ఇది చాలా పెద్ద నెక్సెస్ ఉందేమో అని అనిపిస్తోంది రవికిరణ్ గారు. ఇంకా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనిపిస్తోంది నాకు. అవునండి రిషి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. నమస్కారం. ఇప్పుడు మన రాష్ట్రంలో అండి అత్యధిక మంది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాలు, 70-80% వ్యవసాయ కుటుంబాలు. దానిలో కూడా మెజారిటీ 90% అబోవ్ సన్న చిన్నకారు రైతులు, వారి యొక్క కుటుంబాలు. ఆ కుటుంబాల్లో పిల్లలు, వాళ్ళ చదువులు, అందరూ చదువుకుంటున్నారు. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలన్నా, ఉపాధి అవకాశాలన్నా, అయితే స్టార్టప్స్, ఎంఎస్ఎంఈ కంపెనీలు ఇలా పెట్టి వారి కుటుంబ అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి అన్నది ఒక ఆలోచన. మరో ఆలోచన, ఈ యువతని పెడద్రోవ పట్టించాలి, సన్మార్గంలో ఉండకూడదు, వాళ్ళని లిక్కర్లో తొయ్యాలి, డ్రగ్స్ లో తొయ్యాలి, రఫ నరికించేసరికి ప్రోత్సహించాలి, మళ్ళీ వాళ్ళని పరామర్శించాలి. ఈ రకమైన సంఘ విద్రోహ చర్యలు రాత్రిపూట వేసేయాలి, పగలపూట ఏం తెలియకుండా వెళ్ళి అందరికీ నమస్కారాలు పెట్టి నక్క వినయాలు ప్రదర్శించాలి. ఈ శిక్షణ ఇచ్చే ఒక బ్యాచ్. ఒక మంచికి చెడుకి మధ్య జరుగుతున్నటువంటి ఒక కురుక్షేత్ర సంగ్రామం ఇది. రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. నిన్న నారా లోకేష్ గారు మాట్లాడిన ప్రెస్ మీట్ అట్లీస్ట్ ప్రజలందరూ ఒకసారి వినే ప్రయత్నం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అవును, తన పాదయాత్రలో, యువగలం పాదయాత్రలో చివరిలో తను 3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేసి చివరిలో ఒక బజ్జీలు వేసుకునే మాతృమూర్తి బండి దగ్గర కూర్చొని ఆవిడ ఇచ్చినటువంటిది తింటూ మాట్లాడితే నీకేం కావాలమ్మా అని అడిగితే, నాకు 2 పిల్లలు ఉన్నారయ్యా, తగ్గ చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలు ఇస్తే చాలు, నాకేం అక్కర్లేదమ్మా. అది నన్ను అనునిత్యం పనిచేయటానికి ఒక చోటగా పనిచేస్తుంది. ఆ మాతృమూర్తి ఆకాంక్షలు నెరవేర్చడానికి నేను అన్నిత్యం పనిచేస్తున్నాను. అందుకనే మా ప్రభుత్వం వచ్చిన 16 మాసాల్లోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగాం. రవికిరణ్ గారు,
అలాగే నిన్న ఆయన మాట్లాడుతూ అంటే చాలా పాజిటివ్ ఆస్పెక్ట్తో చాలా బాగా మాట్లాడారు. వైసీపీ నాయకులకు కూడా ఆయన అప్పీల్ ఏం చేశారంటే ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలు ఉన్నప్పుడు కొట్టుకుంటాం, మాట్లాడుకుంటాం, కానీ ఇప్పుడు మేము పెట్టుబడులు తెస్తున్నాం కదా, ప్రయత్నం చేస్తున్నాం కదా రాష్ట్రం కోసం. వైసీపీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా 5 ఏళ్ళు, మీకు పరిచయాలు ఉంటాయి కదా, మీరు కూడా పెట్టుబడులు తీసుకొచ్చేలా ప్రయత్నం చేయండి అని అడిగితే నాకు నిజంగా లోకేష్ గారిలో ఒక చిన్నపిల్లాడు కనిపించాడు. ఎందుకంటే అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆయన చూస్తున్నారు, ఆయన తెలియక కాదు. పెట్టుబడులు ఎలా ఆపేయాలి అని రోజు ఉత్తరాలు రాస్తూ చెట్లు పెరగవు, కాలుష్యం పెరిగిపోతుంది అన్నా కూడా, అంటే సరదాగా అన్న జోక్స్ అపార్ట్ వారికి తెలుసు, కానీ వారిలో ఇంకా ఏదో పాజిటివిటీ వెతుకుతున్నారు. జ్యోత్స్న గారు, లోకేష్ గారు మీరు విన్నారా? లేదు, మీరు అన్నారు లోకేష్ గారిలో చిన్నపిల్లవాడు కనిపిస్తున్నారు ఆ మాట అన్నారు. లోకేష్ గారిలో ద మోస్ట్ మెచ్యూర్ పొలిటీషియన్ కల్పించారంటున్నాను నేను. ఎందుకంటే శ్రీకృష్ణుడు అంతటి వాడే ఆ రోజున ఏం చేశాడో మనందరికీ తెలుసు. ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు, ఎందుకు పట్టుకున్నాడు అంటే ప్రజల కోసం ఆ రోజు ఏం చేశాడో తెలుసు. ఇవాళ లోకేష్ గారు కూడా వాట్స్ రాంగ్ అంటారు. ఏమన్నా నిజమే కదా, తెలుసు అవతల వాడు ఒక దుర్మార్గుడని తెలుసు, అవతల వాడు ఒక దుష్టుడని తెలుసు, అవతల వాడు రాష్ట్రాన్ని నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టు కూర్చున్నాడని కూడా తెలుసు. అయినా సరే లోకేష్ గారు నాట్ లీవింగ్ అ సింగిల్ స్టోన్ అన్టర్న్డ్ అంటాం సార్ దీన్ని. ఎందుకంటున్నామంటే ఆయనకు ఉన్నటువంటి పరిధిలో ఇవాళ రోజున రాష్ట్రం కోసం మొబైల్ డేటా పెట్టాను, ఆయన కోసం ఎంత అంటే రాష్ట్రం కోసం ఎంత పరితపిస్తున్నారు అనేటువంటి మనం అందరం చూస్తున్నాం. సార్ ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్తానంటే హీఈస్ ద మోస్ట్ ఐ థింక్ ఎఫెక్టెడ్ పర్సన్. గత పాలనలో అంతకు ముందరైనా సరే మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకైనా, 2019 నుంచి 24 వరకైనా సరే ద మోస్ట్ టార్గెటెడ్ పర్సన్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ ఎవరైనా అంటే నారా లోకేష్ గారు. మోస్ట్ టార్గెటెడ్. మీరు చూడండి ఆయన ఫేస్ చేసినన్ని ట్రోల్స్ గానీ, ఆయన ఫేస్ చేసినన్ని ఇబ్బందులు గానీ, ఆయన ఫేస్ చేసినన్ని 4 కేసులు గానీ, ఎంత దారుణంగా ఆయన మీద కేసులు పెట్టారు, ఎంత దారుణంగా ఆయన ఇబ్బంది పెట్టారని అందరం చూసాం. బట్ స్టిల్ ఇవాల్టి వరకు కూడా అంత జరిగినా సరే ఆయన అధికారంలోకి వచ్చినటువంటి అంటే పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం నుంచి కూడా రాష్ట్రం కోసం కాలికి బలపాలు కట్టుకుని తిరుగుతున్నాడు. అంత తప్ప చాలా జగన్మోహన్ రెడ్డి లాగా ఆ రోజు నన్ను ఏమంటారంటే నన్ను ఇచ్చేశారు కదా, నా మీద కేసులు పెట్టారు కదా, నేను ఏదో ఒకటి చేయాలి, ఆ రప్ప ఏదైతే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంటున్నారు, వైకాండ్ ఎదుగుతాడా, ఇవన్నీ ఆలోచించట్లేదండి. ఇన్ఫాక్ట్ ఎవరికన్నా అలాంటి చాలా మంది మా పార్టీ కార్యకర్తలు కూడా రిషి గారు నేను టెల్ యూ ఫ్యాక్ట్స్, నేనేమి ఏమంటారంటే అబద్ధాలు మాట్లాడాలి మీరు చాలా క్లియర్ గా తెలుసు. మా పార్టీ కార్యకర్తలు ఏంటి లోకేష్ అన్న ఆ రోజు మీరు రెడ్ బుక్ అన్నారు, ఏంటి లోకేష్ అన్న మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు, అది లేదు లోకేష్ అన్న, ఇట్లా కాదు లోకేష్ అన్న ఇంకా చాలా స్ట్రాంగ్ గా అసలు మీరు ఆ రెడ్ బుక్ లోకేష్ గారు లాకర్ లో పెట్టేశారని కూడా టీడీపీ నాయకులు నాతోనే అన్నారు కొంతమంది. అన్ని విమర్శలు వచ్చినా సరే ఆయన ఒకటే మాట అన్నాడు, మనం చంద్రబాబు నాయుడు గారి శిష్యులు, మనం ప్రజల కోసం పనిచేసేవాళ్ళు, మనకి వ్యక్తిగత ఎజెండాలు ఏవి ఉండవు. ఎవరు తప్పు చేసింది సార్ రెడ్ బుక్ లో కూడా మాకేం వ్యక్తిగతంగా ఎవరి పేరు రాయలేదు సార్, మేము ఎవరి పేరు వ్యక్తిగతంగా ఉండదు. అక్కడ ఏం చేశారు, ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను మీరు పనిచేశారో ఆ వాళ్ళ మీద మాత్రమే చర్యలు ఉంటాయి, అది కూడా చట్టపరంగా చర్యలు ఉంటాయని చెప్పాము ఆ రోజున. దానికి వీళ్ళు ఒక్కొక్కళ్ళు భయపడిపోతే మేము ఏం చేస్తాం సార్, ఇట్స్ నాట్ ఆర్ పార్ట్. మేము ఆ రోజున లా అబైడింగ్ సిటిజన్స్, ఇవాళ లా అబైడింగ్ సిటిజన్స్, రేపు కూడా లా అబైడింగ్ సిటిజన్స్. సో ఇవాళ ఇంత ఫేస్ చేసిన లోకేష్ గారు ఎక్కడా కూడా ఒకటే మాట చెప్పారు, మేము చంద్రబాబు నాయుడు గారి శిష్యులం మనందరం. అవతల వాడు గడ్డి తిన్నాడని మనం గడ్డి తినం, అవతల వాడు తప్పు చేశాడని మనం తప్పు చేయం. ఎవ్రీథింగ్ విల్ గో, ఎవరు తప్పు చేసినా వాడి మీద ఖచ్చితంగా చర్య ఉంటుంది, కాకపోతే విల్ గో అకార్డింగ్ టు ప్రొసీజర్ అని చెప్పాం. సార్ ఇక్కడ ఇంకో విషయం, డాక్టర్ జోగి రమేష్ గారి గురించి గౌతమ్ గారు మాట్లాడడం డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తాను సార్. నేను నిన్న వాళ్ళ బాధ మొన్నటి నుంచి వాళ్ళ ఆక్రందనలు వింటుంటే అమ్మో బీసీ నాయకుడి మీద, అమ్మో బీసీ నాయకుడి మీద, అమ్మో బీసీ నాయకుడి మీద ఇచ్చేస్తారు, అక్రమ అరెస్ట్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అన్నాడు. అక్రమ అరెస్ట్ అంటే మీకు తెలుసు కదా రిషి గారు, అచ్చెన్నాయుడు గారు గుర్తుంది కదా మీకు, అచ్చెన్నాయుడు గారి మీద అసలు ఆ కేసు కూడా ఏంటో వీళ్ళకి తెలియదు, కేసులో అసలు ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదనే సంగతి కూడా వీళ్ళకి తెలియదు. కేవలం అచ్చెన్నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి, ఎందుకంటే ఆయన ప్రభుత్వానికి అగేన్స్ట్ గా ఆ రోజున చాలా స్ట్రాంగ్ వాయిస్ వినిపిస్తూ ఉన్నారు కాబట్టి ఆ వేళ ఆయన్ని పాపం ఒంట్లో బాగాలేకపోయినా కూడా తిప్పుతూ తీసుకెళ్లారు. ఇప్పుడు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఏమంటారు, అసలు నేర స్వభావాన్ని రూల్ ఆఫ్ లాగా నడుపుతున్న కూటమి ప్రభుత్వం. గౌతమ్ గారు
ఇప్పుడు అలాగే అవును. ఎనీవే జోగి రమేష్ అరెస్ట్ అక్రమం ఇవన్నీ అలాగే మాట్లాడతారు కానీ ఇది పొలిటికల్ గవర్నెన్స్ కు వికృత రూపం అని. అంటే ప్రజలకి వాస్తవాలు అర్థమవుతున్నా కూడా ఇంకా దాన్ని ఏదో మసిపూసి మారేడుగా చేసే ప్రయత్నం. అది అది దుర్మార్గుడి యొక్క లక్షణం అండి. ఇప్పుడు దొంగతనం చేయటం వచ్చిన వాడు అబద్ధం కూడా నేర్చుకుంటాడు. అది కంపల్సరీగా అది వాళ్ళ యొక్క లక్షణం. అది ఎందుకండి ఎవరో చెప్పారు, ఇప్పుడు ఆర్కే గారు రాశారు నార్సిసిస్టిక్ భావజాలం ఉంది జగన్మోహన్ రెడ్డిలోని. ఇది ఇలాంటిది గతంలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మాట మాట్లాడాడండి, మెగలోమేనియాక్ అనే ఒక వ్యాధి చంద్రబాబు నాయుడుకు ఉంది అని. అంటే ఎల్లకాలం తామే అధికారంలో ఉన్నాము అని వాళ్ళు అనుకుంటూ వాళ్ళ చుట్టూతో ఉన్న వాళ్ళని అదరాయిస్తూ బెదరాయిస్తూ ఉంటారు. అది దాన్ని మెగలోమేనియాక్ అంటారని ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు. కానీ నిన్న ఆర్కే గారు నార్సిసిస్టిక్ అనగానే అందరికి భుజాలు తడుముకోవటం మొదలు పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డిలో ఆ భావజాలం కనపడతానే ఉంది. ద మోస్ట్ అడ్మైరింగ్ దమ్సెల్ఫ్స్, అది జగన్మోహన్ రెడ్డి యొక్క లక్షణం. అది కూడా కనపడతానే ఉంది. సరే, ఇక ఎవరి డిజార్డర్ ఎవరికుండే మనకెందుకులే కానండి, రాష్ట్రం యొక్క ఎగ్జాక్ట్లీ ఎవరి డిజార్డర్ వాళ్ళ మందులు వాళ్ళు వాడుకుంటారు. కానీ ఆ డిజార్డర్ తీసుకొచ్చి రాష్ట్రం మీద యువత మీద పెట్టడం ఎందుకని సమస్య. అదే యువత మీద పెట్టకుండా ఉండటానికి ఉంటాం. ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారనుకోండి, అందరి భావజాలం ఒక రకంగా ఉండకపోవచ్చు, కొంతమందిది కలవచ్చు, కొంతమంది వ్యతిరేకంగా ఉండొచ్చు. ఒక్కొక్కసారి భావజాలం కలిసినప్పటికీ పర్సనల్ గా వాళ్ళకి ఉన్న ఉద్దేశాలు వేరుండొచ్చు. దాని వెనక దురుద్దేశం పెట్టుకొని మన ముందుకు గోముఖ వ్యాఘ్రం లాగా వచ్చే వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం బరాయించి తీరాలి. అందుకోసమనే చెబుతుంది రెడ్ బుక్ తీయండి అని. ఇప్పుడు ఎలా కనిపెట్టి వాళ్ళని ఎలా నిలువరింపు చేస్తారండి? అదే జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ రోజున మా అమ్మాయి ఏడ్చింది అనుకున్న రోజున సోషల్ మీడియా మీద విస్తృతంగా దాడులు చేసి అరెస్టులు చేశారు కదా. ఇక ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయారే. అందుకనే ఇప్పుడు మళ్ళీ రోజు పెరుగుతున్నాయి. రేషన్ బియ్యం మీద సీజ్ ద షిప్ అన్నప్పుడు ఆ రోజున విస్తృతంగా అన్ని పట్టుకునే ప్రయత్నం చేశారే, ఆ రోజు తగ్గినాయి, మళ్ళీ ఈ రోజు ఎందుకు పెరుగుతున్నాయి? అన్ని ఇలాంటివేనండి. ప్రతిరోజు అనునిత్యం మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం పులి మీద స్వారీ చేస్తున్నాం. ఆ పులి ఎప్పుడైనా సరే మనల్ని కిందకి దింపేస్తేనేయచ్చు. అంత అప్రమత్తంగా ఉండాలి. అభివృద్ధి కావాలి, కాదంటం లేదు, ఎవరు కాదనేది ఏం కాదు. కానీ ఇలాంటి వాళ్ళని నిలువరింప చేయటం కూడా అభివృద్ధికి 10% తోడ్పడినట్టే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పద్ధతిలోనే చంద్రబాబు నాయుడు లోకేష్ చేసుకు వెళ్ళారనుకోండి, రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటారు? అదిగో తేడా ఉంది, జగన్మోహన్ రెడ్డి వెంటాడాడు అరెస్టులు చేశాడు, చంద్రబాబు నాయుడు వెంటాడుతున్నాడు అరెస్టులు చేస్తున్నాడు అంటారు కదా. మరి చట్టం ఒకటే ఉంది కాబట్టి అరెస్ట్ ఒకటే చేయగలమండి, మనం వేరే పని చేయలేం కదా. జగన్మోహన్ రెడ్డి అయినా అరెస్టే చేస్తాడు, చంద్రబాబు నాయుడు అయినా అరెస్టే చేస్తాడు. కానీ ఏ కారణానికి చేశారు అనేది కదా ఇంపార్టెంట్. అదే దొరకటం లేదు మీకు అంట. ఓకే, ఒక నిమిషం. ఇందాక రవికిరణ్ గారు ఇది కట్ అయింది కదా జ్యోత్స్న గారు, ఒకసారి వారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తారు. రవికిరణ్ గారు ప్లీజ్ కంటిన్యూ అండి. నమస్కారం అండి. గో హెడ్. సారీ అండి, కరెంట్ పోయింది. ప్లీజ్ కంటిన్యూ. నేను చెప్తున్న ఏంటంటేనండి, ఒక 2 డిఫరెంట్ థాట్స్. ఒక థాట్ అయితే నారా లోకేష్ గారు తన యువగలం పాదయాత్రలో భాగంగా అనేక మంది ప్రజలను కలిసి, పేద బడుగు బలహీన వర్గాలని, మధ్యతర కుటుంబాలను కలిసి, వాళ్ళందరి ఆకాంక్ష మా పిల్లల్ని మేము చదివించుకుని ఒక స్థాయికి తీసుకొస్తున్నాం. వాటి ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, లేకపోతే ఎంఎస్ఎంఈలో స్టార్టప్స్ ఏర్పాటు చేసి తద్వారా కుటుంబాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలి అన్న ఆకాంక్ష. ఏదైతే వారు నారా లోకేష్ గారు కమిట్మెంట్ ఇచ్చారో ఆ పేద బడుగు బలహీన వర్గాలకి, వారి యొక్క కమిట్మెంట్ ని, వారికి ఇచ్చినటువంటి ఎష్యూరెన్స్ ని నిలబెట్టుకుంటాకి అనుక్షణం అనునిత్యం కష్టపడుతున్నాను. అందుకని ఈ రోజు 16 మాసాల్లో 10 లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడులు తీసుకురావటం, దానిలో కొన్ని గ్రౌండ్ అవటం, కొన్ని నిర్మాణ దశలో ఉండటం, అలాగే నవంబర్ 14-15 తారీఖు భాగస్వామ్య సదస్సులు ఏర్పాటు చేసుకుని తద్వారా అక్కడ మరో 10 లక్షల కోట్ల ఒప్పందాలు, మరో 40 దేశాల నుంచి 300 ప్రతినిధులు రాబోతున్నారు. ఇలాగా అభివృద్ధి బాటలో మేము వెళ్తున్నాం. రాష్ట్ర ప్రజల, మధ్యతరగతి ప్రజల, దిగువ మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకి
నిలబడే విధంగా మేము వెళ్తున్నాం ఒక ఆలోచన విధానం అయితే, మరో ఆలోచన విధానం అయితే వైసీపీ పార్టీ నేతలు చెప్తున్నట్లుగా వారి యొక్క రాత్రిపూట వేసేయటాలు, పగటిపూట వచ్చి ఏమీ తెలియనట్టు నమస్కారాలు పెట్టాలు, నేరాలు ఘోరాలు ప్రోత్సహించే డ్రగ్స్ బ్యాచ్ ని పరామర్శించటాలు, వారి యొక్క నేతలు క్రైమ్ లో పాల్గొని వారి యొక్క ఆరోపణలు వస్తే కనీసం ఈ రోజు వరకు కూడా పార్టీ నుంచి తీగపోటాలు. ఇంకొకటి రవికిరణ్ గారు, నేను ఇంకోటి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా, బీజేపీ దృష్టికి. ఇప్పుడు విశాఖపట్నంలో ఏదైతే అంత పెద్ద పెట్టుబడులతోటి గూగుల్ వస్తుందో దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల పిచ్చి ప్రచారాలు చేశారు. ఇంకోటి, అక్కడ ప్రధానమంత్రి గారితో సుందర్ పిచాయ్ నేను మాట్లాడాను గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారితో అని చెప్పారు. అలాగే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వారి సహకారంతో వచ్చిందని చెప్పినా వీళ్ళు దాన్ని కూడా కన్సిడర్ చేయలేదు. అంటే చంద్రబాబు నాయుడు మీద కోపంతో, లోకేష్ మీద అక్కసుతో ఈ మొత్తం దీంట్లో ప్రధానమంత్రి గారి రోల్ ఉంది మోదీ గారిది అనే విషయాన్ని కూడా విస్మరించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పటికి కూడా రాంగ్ ప్రాపగండా ప్రచారం చేస్తున్నారు. దీని మీద మీరు దృష్టి పెట్టారా లేదా? ఇప్పుడు ఒక దేశానికి ఐటీ రంగంలో ఒక పెద్ద పెట్టుబడి, ఇప్పుడు దాకా రానటువంటి పెట్టుబడి 1,33,000 కోట్ల పెట్టుబడి వస్తుంటే ఏ రకం రవికిరణ్ గారు మళ్ళీ మాట్లాడతా. జోత్సన్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళకి ఇవాళ కులం గుర్తొస్తుంది, మతం గుర్తొస్తుంది, అన్ని గుర్తొస్తాయి. కానీ ఒకటేంటంటే రిషి గారు, డెఫినెట్ గా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా చాలా క్యాల్కులేటెడ్ గా, ఎందుకంటే మీరు ఇందాక చెప్తున్నారు చూసారా, ఎస్ గౌతమ్ గారు చెప్పినట్టుగా అరెస్ట్ ఒకటే ఉంటుంది, దాన్నే మనం చేస్తేనే అట్లీస్ట్ తప్పు చేసిన వాడు భయపడతాడు, అందులో డౌట్ ఏం లేదండి. కానీ వాళ్ళు చేసినట్టే మేము చేస్తే ఏం జరుగుతుందంటే వ్యవస్థలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు మాకేదో కోపం ఉందో, వాళ్ళకేదో కోపం ఉందో, ఇవన్నీ పక్కన పెట్టేయండి. అంటే అధికారంలోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయొచ్చు, అటు పోలీసులను వాడుకోవచ్చు, ఇంకోటి చేయొచ్చు అనేటువంటి ఒక రాంగ్ నోషన్ వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని ఎవ్వడూ రేపొద్దున బాగు చేయలేదు సార్. సో వ్యవస్థల్ని నాశనం చేసేటువంటి ఒక పరిస్థితి ఎప్పుడు తీసుకురాకూడదు, మనం ఎవరం కూడా తీసుకురాకూడదు. ప్రజలు మనకు అధికారం ఇచ్చేది మనం ఏదో ఉన్నటువంటి నమ్మకంతో కదా, బాగు చేస్తామని కదా వాళ్ళు ఇచ్చేది. కానీ ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఇఫ్ యూ అలౌ నేను చెప్తా. ఇందాక గౌతమ్ గారు అన్న దాంట్లో మీరు మర్చిపోయారా అనే విషయంలో ఏంటంటే, సపోజ్ రోజా గారు ఉన్నారు, ఆడుదాం ఆంధ్ర అనే విషయంలో విజిలెన్స్ కానీ ఏసీబీ కానీ క్లియర్ గా గవర్నమెంట్ కి ఒక నివేదిక ఇచ్చింది. అందులో వారి పాత్ర, మిగతా వాళ్ళ పాత్ర అంతా తేడతల్లమైంది, అధికారుల పాత్ర. నిన్నగాక మన జోగి రమేష్ కొడుకు పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఎస్ఐని దాదాపు బెదిరించి కొట్టబోయే ప్రయత్నం చేశాడు. ఇలాగ అనేక సందర్భాల్లో పోలీసులు బెదిరింపులు అయ్యాయి. అలాగే కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ, ఇలా చెప్పుకుంటూ పోతే 10-15 పేర్లు. ఇవాళ రాష్ట్రం జరుగుతున్న చర్చ ఏంటంటే జోత్సన్ గారు, మీకు తెలియంది కాదు, ఇంకా వీళ్ళందరూ కూడా ఛాతీలు ఇలా ఇంత బార పెట్టుకుని తిరగలుగుతున్నారు అంటే, ఇందాక కొండబద్దలు గౌతమ్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు మర్చిపోయారా వీళ్ళు ఏం చేశారో అని ఒక ప్రశ్న అడిగారు. అబ్సల్యూట్ గా నాట్ అండి. గౌతమ్ గారికి చాలా ఏమంటారంటే ఇదిగా నేను చెప్తుందంటే మేము ఏం మర్చిపోలేదు సార్, అబ్సల్యూట్ గా మర్చిపోలేదు. అండ్ బీ రెస్ట్ అష్యూర్డ్ రిషి గారు, మీరు ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి పేరు ఏదైతే ఉంది చూసారా, మాకేదో వాళ్ళ మీద వ్యక్తిగత కక్షలు. ఇప్పుడు రోజా చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది, లేదా రోజా లోకేష్ గారిని తిట్టింది, అచ్చెన్నాయుడు గారిని తిట్టింది, ఇవన్నీ కాదు సార్. రోజా తప్పు చేసింది. మీరు అన్నట్టుగా ఆడుదామాంధ్ర ఒక భయంకరమైనటువంటి స్కామర్. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని బయటకు వస్తున్నాయి, దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా ఉంటాయి సార్. సార్ మేము ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాదు కదా రిషి గారు, వీఆర్ జస్ట్ గవర్నమెంట్. వాట్ వి డూ ఇస్, ఒక దాంట్లో ఇది ఉన్నప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి మనం ఇస్తాం, అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అండ్ డెఫినెట్ గా యాక్షన్ ఎందుకు ఉంటుంది అంటే, అక్కడ పైన ఒక ప్రాపర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యాక్షన్ ఉంటుంది. అదే ఇవాళ మా ప్రభుత్వంలో జరుగుతుంది సార్. ఇవాళ జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడా? అయ్యాడు కదా. మొన్న వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు కదా. అంత ముందర కొంతమంది తప్పులు చేసిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు కదా. రేపు రోజా కూడా అరెస్ట్ అవుతుందండి, అందులో డౌట్ లేదు. ఎందుకు చెప్తాను, నేను మళ్ళీ చెప్తున్నాను, రోజా ఏదో మమ్మల్ని తిట్టిందనో ఇదనో కాదు. రోజా ఏదైతే తప్పు చేసిందో దానికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకుంటారు. తీసుకున్న రోజున ఖచ్చితంగా రోజా అరెస్ట్ అవుతుంది. మీరు అంటున్నారు వాళ్ళ ఛాతీలు ఇంకా కూడా ఇచ్చేసుకుని విపరీతంగా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు అని అంటే, సార్ ఒక విషయం చెప్తాను సార్, గడ్డి తినే అలవాటు ఉంది వాళ్ళకి, గడ్డి తింటూనే ఉంటారు. మనం వద్దని చెప్తున్నాము. ప్రజలు ఇప్పుడు ఇవాళ రోజున మీరు ఒక మాట చెప్తాను సార్, ప్రజలు ఎవరిని అసహించుకుంటున్నారు? లెట్ మీ బి వెరీ క్లియర్ దట్ కొంత కార్యకర్తల్లో అసహనం ఉంది, అందులో డౌట్ లేదు సార్, అబ్సల్యూట్ గా డౌట్ లేదు. కార్యకర్తలు కూడా మీరు ఒక విషయం గమనించండి, మాకు కూడా అంటే నేను కూడా కార్యకర్తనే సార్, నాకు కూడా ఒక్కొక్కసారి ఎంత కోపం వస్తుంది తెలుసా. రోజా ఇంకా కూడా అలా మాట్లాడుతుంటే మనం ఏం చేస్తున్నాం,
అసలు లారీ పెట్టి తీసుకొచ్చి జైల్లో వేసేసి ఏమన్నా ఏం తప్పు చేసావు నీకు తెలీదా, ఇవాళ కూర్చొని నువ్వు పెద్ద అవినీతి గురించి వీటి గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి నాకే అనిపిస్తుంది. ఇంత చిల్లరగా ఇంత వల్గర్ గా మాట్లాడుతుంది ఏంటి రోజా, అసలు ఈవెన్ ఎందుకు వదిలేసాను ఇంకా. కానీ మరుక్షణం మై ఓన్ ఎగ్జాంపుల్ సార్, కానీ మరుక్షణం ఏదైతే మనం చట్ట ప్రకారంగా వెళ్తున్నాం అండ్ అట్ ద సేమ్ టైం మన మెయిన్ ఫోకస్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఉంది సార్. ఏమన్నా అనుకోండి సార్, మీరు మమ్మల్ని తిట్టుకున్నా సరే, మమ్మల్ని విమర్శించినా సరే, అభివృద్ధి చేయడంలో కొంత ఎక్కువ ఇంట్రెస్ట్ అనేటువంటిది, కొంత ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటువంటిది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు కాదు మీరు నన్ను పర్సనల్ గా కాదు మీరు నన్ను రుచి మీరు చెప్పండి ఒపీనియన్, మీరు నన్ను పర్సనల్ గా అడిగారు అనుకోండి జ్యోత్స్న గారు, నాకు అబ్సల్యూట్ గా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏం చేస్తున్నారు నాకు అదే కావాలనుకుంటా. ఎందుకని ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయిన దాన్ని ట్రాక్ లోకి తీసుకొచ్చి ఇంకో 10 ఏళ్లు అభివృద్ధి బాటలు వేయడానికి వాళ్ళు చేస్తున్న పనే కావాలనుకుంటా. కానీ ద అదర్ వెర్షన్ ఈజ్ హియరింగ్ ఇన్ డిఫరెంట్ వే. నేనేమంటున్నాను రిషి గారు, నేను దాని కూడా నేను ఇప్పుడు అదే నా కంటిన్యూషన్ వినండి. నిజంగా నాకు కోపం వస్తుంది, నిజంగా నాకు బాధ వేస్తుంది, నిజంగా నాకు ఎక్కడ లేనటువంటి ఒక ఇది వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఇవాళ రోజున పొద్దున్న లేస్తే ఈ కంపెనీ వస్తుంది, ఇంతమంది ఉద్యోగాలు వస్తున్నాయి, ఇక్కడ ఈ రోడ్డు బాగుపడుతుంది, ఇక్కడ ఇదే జరుగుతుంది, ఈ మంచి జరుగుతుంది, ఈ పథకం వస్తుంది, అది జరుగుతుంది అని చూసిన రోజున ప్రజలు హ్యాపీగా ఉన్నారు సార్, కార్యకర్తలు కూడా హ్యాపీగా ఉంటున్నారు సార్. ఎందుకు హ్యాపీగా ఉంటున్నారు అని అంటే మనం డెఫినెట్ గా రాష్ట్రాన్ని బాగుపరుచుకుంటున్నాం. బాగుపరుచుకునేటువంటి ఆ మీలీలో కొంచెం మెల్లిగా అయినా సరే వి విల్ ఎలిమినేట్ ది ఏమంటారంటే డిస్టర్బెన్సెస్ మేము పక్కన జరిపేస్తాం సార్. కలుపు మొక్కలన్నీ ఏరుతారు, ఖచ్చితంగా ఏరుతున్నాం, ఏరేస్తాం. రేపు పొద్దున ఏ కలుపు మొక్క కూడా ఉండకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న దానికి కూడా. ఓకే, నేను ఓన్లీ అభివృద్ధి చేయడానికి మాత్రమే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారని అనట్లా. గౌతమ్ గారితో నేను 100% ఏకీభవిస్తాను. అక్కడ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు, ఈ దుర్మార్గులు మళ్ళీ ఎక్కడ కూడా వీళ్ళ ఛాయ కూడా రాష్ట్రం మీద పడకూడదు అనేటువంటి ఒక స్ట్రాంగ్ నోషన్. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ప్రధానమైన ఆయుధాలు అంటే వాళ్ళ వైపు నుంచి ఎవరంటే యూతే. మళ్ళీని ఇవాళ కూడా ఆయన పర్యటన కృష్ణా జిల్లా పర్యటనకి వస్తున్నారు. ఎప్పుడు ఈ మోంతా తుఫాన్ అయిపోయి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేసి ఆ బాధితులను అంతా సద్దుమడిగిపోయిన తర్వాత మొన్న వచ్చి ఆయన ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయాడు 2 గంటలు. తుఫాన్ అసలు చంద్రబాబు తీసుకొచ్చాడు అన్న స్థాయిలో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ మళ్ళీ ఇదిగో దుర్మార్గ పాలన, ప్రజల దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు అని చెప్పి ఏం చెప్పాలి దీనికి? రావద్దని చెప్పాలండి. ఎలాగోలా గట్టిగా ఆయనకి రాకండి, మీరు వచ్చి 10 మంది ప్రాణాలు తీయకండి అని చెప్పాలి. ఎవరు చెప్తారు? ఈ రోజు వరకు సింగయ్య మృతికి వాళ్ళు వాళ్ళ తరపు నుంచి ఒక్క కారణం చెప్పలేదండి. అసలు ఆ ఇన్ఫర్మేషనే ఇవ్వలేదు. రావద్దండి బాబు మీరు ప్రజల వద్దకు, కావాలంటే కానీ అలాగా మీరు అన్నట్టు బంగారుపాళ్యంలో రైతులు చెప్పారు, సదుపాయాలు కావాలంటే బంగారుపాళ్యంలో మామిడికాయలు తొక్కిచ్చేసిన ఘటనలో ముందు రైతులు చెప్పారు, బాబు మాకంతా ప్రభుత్వం డబ్బులు అవి ఇచ్చేస్తోంది, కేంద్రం నుంచి కూడా కాస్త డబ్బులు వస్తుంది, మీరు రాకండి అని చెప్తే కూడా ఈయన వెళ్ళి మామిడికాయలు తొక్కిచ్చేసాడు అక్కడ. అదొక పెద్ద డ్రామా అండి, అదొక పెద్ద డ్రామా. నేను పుట్టుబుద్ధి ఎరిగిన తర్వాత నా జీవితంలో మామిడికాయ రైతులు రోడ్డు మీద పారబోయంగా నేను చూడలేదండి. అవును, టమాటాలు పారబోస్తారు, ఇంకా వేరే పంటలు ఉంటాయి, అవి ఏంటంటే రేపటి కుళ్ళిపోతాయి, వాటి నుంచుకోవటం మూలన పక్క పంట ఇవన్నీ కూడా పోతాయి. మామిడికాయని స్క్రిప్ట్ చేస్తారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు, ఒక స్క్రిప్ట్ చేస్తారు. ఇప్పుడు దాని మీద నుంచి ఈయన తొక్కించుకుంటూ వెళ్తూ అరేరే మంచి మామిడికాయలు కింద పారబోసారే అని ఈయన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే దాన్ని జూమ్ లో క్యాప్చర్ చేసి ఇదిగో ప్రజల కోసం కృష్ణా జిల్లాలో కూడా ఇక్కడ దొరికిపోతారు. ఏంటంటే ఇప్పుడు ఈయన చేయబోయేది కూడా అదొక డ్రామానే. యాక్చువల్ గా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఏమీ ఉండవు కాబట్టి వాళ్ళు ఏమీ చేయటం కుదరదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ప్రజల మధ్య తిరుగుతూ ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా ఒక విధానం వచ్చి అది వాళ్ళకి ఉపయోగకరంగా కాకుండా వేరే రకంగా ఉన్న సమయంలో ఆ ప్రభుత్వాన్ని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం అనే దానికి కానీ, ప్రజలలో నుంచి ఉద్యమం ఏదైనా మొదలైనప్పుడు ఆ ఉద్యమాన్ని మేము లీడ్ చేస్తాం అని చెప్పుకొని గాని ఇలాంటి కొన్ని పనులు చేయటం మూలన ప్రజలకు దగ్గరై నెక్స్ట్ అధికారాన్ని సంపాదిస్తారని. ఇది ప్రతిపక్షం మన ఇండియాలో ఎక్కువగా జరిగేది ఎక్కడున్నా సరే.
అందుకనే అధికారంలోకి రాగానే ప్రజలకు దూరం అయిపోతారంటారు చూడండి, ఎందుకంటే అవును, వాళ్ళకి అవును. పాలన చేయాల్సిన పని ఉంటది కాబట్టి. మ్మ్. ఇప్పుడు అదే చెప్పేది, ప్రజల్లో అది ఎంత శాతం మందికి ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అది తీసి పక్కన పెడితే ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది అనేది కదా. జగన్మోహన్ రెడ్డి గారు బ్యారికేడ్లు కట్టుకుని ప్రజలను ఎంత దూరంగా పెట్టారో ఆయనకు అన్ని తక్కువ సీట్లు వచ్చాయి. కరెక్ట్. దానికి కారణం అది. యా, కనీసం జోత్సన్ గారు. ప్రజల్ని కలవటానికి కూడా ఆయనకి ఇష్టం లేదనే విషయం తెలియటం మూలాన. అవును జోత్సన్ గారు, ఇప్పుడు వారు రెగ్యులర్ ప్రాక్టీస్ ఏంటంటే బెంగళూరు నుంచి వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతారు. ఇప్పుడు కూడా అలాగే వస్తున్నారు. కానీ ఇక్కడ మీరు ఆంక్షలు ఏంటంటే మీరు కేవలం 500 మందికే అనుమతి ఇచ్చారట, 10 వాహనాలకే అనుమతి ఇచ్చారట. మరి వాళ్ళ యూత్ అంతా ఎలా వస్తారు? మీరు అది ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకని ఆంక్షలు పెడుతున్నారు? ఏ యూత్ సార్? రప్ప యూత్ సార్? ఎవరైనా ఇప్పుడు వాళ్ళందరూ రావాలి కదా. వాళ్ళ దృష్ట్యా ర్యాలీ వాళ్ళే అసలు కాదు, తుఫాన్లో రైతులను పరామర్శించడానికి ఎంత హడావుడి ర్యాలీలు ఎందుకు నాకు తెలియదు. నేను అదే అడుగుతున్నాను సార్. నాకు ఇంకొక విషయం అర్థం కాదు ఏంటంటే, మీరు అప్పటి నుంచి చెప్తున్నారు, నేను అప్పటి నుంచి అదే ఆలోచిస్తున్నాను. మొన్న ఒక 2 రోజుల్లో ఒక రోజు ఉన్నాడు సార్ ఇక్కడ. అప్పుడు యాక్చువల్ గా తుఫాన్ చాలా అంటే అప్పుడే జస్ట్ ఒక్కొక్క రోజేమో గ్యాప్ దొరికింది అంతే అవును. మనకి. ఆ రోజున ఇన్ఫాక్ట్ ఈ మహానుభావుడు ఇక్కడ ఉండి ఏదో టెలికాన్ఫరెన్స్ పెట్టాడు సార్. వాళ్ళ పార్టీ నాయకత్వంతో టెలికాన్ఫరెన్స్ పెట్టాడు ఉన్నోళ్ళతోటి. అది సాక్షి వాడు 10 సార్లు వేసాడు, ఇదిగో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాడు, ఇదిగో టెలికాన్ఫరెన్స్ పెడుతున్నాడు, ఆ గుండెలు నాకు తక్కుపోతున్నాయి అది ఇది మరి. ఆ రోజు పక్కనే ఉన్న గుంటూరు జిల్లాకి వెళ్ళి చూడొచ్చుగా. కొనసాగి గారు వెళ్ళారు తెలుసా మీకు ఆ రోజున? ఈ మహానుభావుడు ఇక్కడ కూర్చొని ఇంట్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ చేస్తున్నప్పుడు కేంద్ర మంత్రి బ్రహ్మస్వామి గారు గుంటూరులో మొత్తం అక్కడ వరద ఎఫెక్టెడ్, తుఫాన్ ఎఫెక్టెడ్ ప్రాంతాలన్నీ తిరుగుతున్నాడు. మరి ఈ మహానుభావుడు ఎందుకు పోలే ఆ రోజున? మీ ఇంటి కూతురు దూరమేగా గుంటూరు అంటే ఏంటి? ఇవాళ వెళ్ళడానికి ఉద్దేశం నేను ఐఎమ్ స్టిల్ డౌటింగ్. గౌతమ్ గారు అన్న పాయింట్ 100% నాకు డౌట్ ఉంది. ఏదో ఒక స్కెచ్ దీని వెనకాల ఉంటుంది, ఏదో చేసి ప్లాన్ ఉంటుంది. నేను కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి మా పార్టీ వాళ్ళని కూడా నేను ప్రభుత్వానికి వాళ్ళతో ముఖ్యంగా పోలీస్ వారిని రిక్వెస్ట్ చేసుకున్నాం మీ ఛానల్ ద్వారా. ఆల్రెడీ మేము అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఒక రిక్వెస్ట్ పెట్టాం. సార్ అతను ఏమన్నా వస్తున్నాడు, మరి ఏమన్నా ఇంకేదన్నా ప్లాన్ చేస్తున్నాడో కూడా వీళ్ళు చూడాలి. ఎందుకంటే సార్ ఇప్పుడు నా బాధల్లో ఏంటంటే నువ్వు వచ్చి పరామర్శ చెప్పారు కానీ రిషి గారు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోరా, ఈ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలానే వరదలు వచ్చి తుఫాన్ వచ్చి పంటలు ఇదైపోతే స్టేజ్ వేసి రెడ్ కార్పెట్ వేసి షో చేశాడు ఆ రోజు. నాకు గుర్తుంది. మన సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి అంతమంది చనిపోతే 10 రోజుల తర్వాత 10-11 రోజుల తర్వాత తీరిగ్గా వచ్చాడు సార్. సో ఈ మహానుభావుడు వాళ్ళు వెళ్తున్నాడు ఏదో చేస్తాడు అనుకోవడం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా జగన్మోహన్ రెడ్డి చాలా డిప్రెషన్ లో ఉన్నాడు సార్. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఓకే, తుఫాన్ తోటి ఎక్కువ ప్రాణ నష్టం జరగలేదు. ఎందుకంటే వీళ్ళు ఉన్నారు కదా, 2 తండ్రి కొడుకులు కూర్చొని ఆర్టీజీఎస్ లో కూర్చొని ఆ మిగతా మంత్రులను కూడా రోడ్ల మీదకి పంపించి మిగతా ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ ని, పార్టీ ఇన్ఛార్జ్ ని, క్యాడర్ ని అందరినీ రోడ్ల మీదకి పంపించి చూద్దాం ఈ రోజు ఆయన ఎన్ని విన్యాసాలు, ఎన్ని చిత్ర విచిత్రమైన స్టేట్మెంట్లు ఇస్తారు. కాసేపట్లో వస్తారు కదా, చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ జోత్సన్ గారు, థ్యాంక్ యూ గౌతమ్ గారు, థ్యాంక్ యూ రవికిరణ్ గారు. ఇది ఇవాల్టి